వైశాఖ పురాణం 6వ అధ్యాయం. జలదాన మహత్యం. గృహగోధికా కథ. నారదుని మాటలను వినిన అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి, మహర్షి, వైశాఖ మాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను. వైశాఖ మాస విశిష్టతను మరింత వివరింపకోరుచున్నానని ప్రార్థించెను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను, మహారాజా వినుము. మాసవ్రతములన్నిట్లో ఉత్తమమగు వైశాఖ మాసమున మార్గాయాసమున దప్పికపడిన వారికి నీటినియని వారు పశుపక్షాది జన్మములనందుదురు. ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. ఈ కథ వైశాఖ మాస దానమహిమకు తార్కాణమైన ఉదాహరణ. పూర్వం ఇక్ష్వాకు రాజవంశమున హేమాంగుడని రాజు గలడు. అతడు గోదానములను అనేకములు కావించెను. భూమి యందు రేణువులను లెక్కించుట, నీటి బొట్లను గణించుట, ఆకాశమందలి నక్షత్రములన్నీ అని లెక్కించుట ఎంత కష్టమో, ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము. అనేక యజ్ఞములను చేసెను. గోదానము, భూదానము, తిలదానము, తిల అంటే నువ్వులు, తిలదానము మున్నగు దానములను కూడా లెక్కింపురాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరిచెను. అతడు చేయని దానమే లేదని ప్రసిద్ధి చెందెను. అంతరకు సులభంగా దొరుకున్నది జలము. అది దైవదత్తము సులభము. అట్టి జలమును దానమిచ్చుట ఏమని తలచి జలదానమును మాత్రము చేయలేదు. బ్రహ్మపుత్రుడు వశిష్ఠుడు ఆ రాజునకు గురువు పురోహితుడు. అతడు జలదానం చేయమని పెక్కుమార్లు ఆ రాజుకు చెప్పెను. నీరు అమూల్యమైనది. అట్టి దాన్ని దానమిచ్చినచో విలువైన ఫలితం ఏమి వచ్చును? ఎవరికి సులభము కాని దాన్ని దానమిచ్చిన పుణ్యం కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చును. అట్లే ఎవరునూ గౌరవింపని వారిని ఆదరించుటయే యుక్తమని తలచి అంగవైకల్యము గల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవించెను. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింపలేదు, గౌరవింపలేదు. అందరూ ప్రసిద్ధులను, ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథలు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చేయువారెవరు? నేను అట్టివారినే గౌరవించును అని అట్టివారిని మాత్రమే గౌరవించి ఆదరించెను. ఆ విధంగా అపాత్రులకు మాత్రమే దానములు ఇచ్చెను. ఇట్టి దోషంచే ఆ రాజు ఒక్కప్పుడు కూడా జలదానము చేయకపోవటం వలన చాతక పక్షిగా ముమ్మారు జన్మించెను. 3 సార్లు. ఒక జన్మలో గద్దగా, కుక్కగా అనేక మార్లు జన్మించెను. అటు పిమ్మట మిథిలాదేశమును పాలించు శృతకీర్తి మహారాజు గృహమున గోడపై నుండి బల్లిగా జన్మించెను. అచట వాళ్ళు కీటకములను భక్షించుచు బల్లి అయి హేమాంగద మహారాజు జీవనం గడుపుచుండెను. ఈ విధముగా 87 సంవత్సరముల కాలముండెను. మిథిలాదేశ రాజగృహమునకు శృతదేవ మహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్న కాలమున వచ్చెను. మహారాజుకు శృతకీర్తి ఆ మునిని చూసి సంభ్రమముతో ఆ మునికి ఎదురు వెళ్ళి సగౌరవముగా ఇంటిలోనికి తీసుకొని వచ్చెను. వానిని మధుపర్కము మునగు వాటితో పూజించి వాని పాదములను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొనెను. అట్లు చల్లుకొనుటలో తలపై చల్లుకొన్న నీటి తుంపర్లు కొన్ని ఎగిరి గోడ మీద ఉన్న బల్లిపై దైవికముగా పడినవి. ఆ పవిత్ర జల స్పర్శ కలుగగానే ఆ బల్లికి పూర్వజన్మ శృతి కలిగి తన దోషమును తెలుసుకొని పశ్చాత్తాపము కలిగను. నన్ను రక్షింపుము అని మానవుని వలె ఆ ముని ప్రార్థించెను. అప్పుడు ఆ ముని బల్లి మాటలకు విస్మయపడి, ఓ బల్లి, నీవెందుకు ఇట్లు దుఃఖించుచున్నావు? నీవు ఏ పని చేసి ఇట్టి దశ నందితివి? ఇట్లేలా అరుచుచున్నావు? నీవు దేవజాతి వాడవా? రాజువా? బ్రాహ్మణుడవా? నీవెవరవు? నీకు ఈ దశ ఎలా వచ్చినో చెప్పుము, నేను నీకు సాయపడుదునని ప్రశ్నించాను. శృతదేవుని మాటలను విన్న బలి రూపమున ఉన్న హేమాంగద మహారాజు, మహాత్మా, నేను ఇక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగదుడను, ప్రభువును, వేదశాస్త్ర విశారదుడను. భూమి అందలి రేణువులన్నీ ఉండునో, నీటి అందు జలబిందువులన్నీ ఉండునో, ఆకాశమున ఎన్ని నక్షత్రములుండునో అన్ని గోవులను అసంఖ్యాకముగా దానమిచ్చి తిని, అన్ని యజ్ఞములను చేసి తిని, చెరువులో మున్నగు వానిని తవ్వించి తిని, సర్వ విధముల దానములను చేసి తిని, చెరువులో మున్నగు వాన్ని త్రవ్వించి తిని, సర్వ విధములకు దానములు కూడా చేసి తిని, ధర్మముగా రాజ్యమును పరిపాలించి తిని, నేనెన్ని సత్కర్మలను ఆచరించినను 3 మారు చాతక పక్షిగాను, గద్దగాను, 7 మార్లు కుక్కగాను, ప్రస్తుతం బల్లిగాను జన్మించి తిని, ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలమును తలపై చల్లుకొనిచుండగా కొన్ని నీట తుంపర్లు నా తలపై పడి
నాకు పూర్వజన్మ స్మరణం కలిగినది. నా పాపభారం తగ్గినట్లు అనిపించుచున్నది. కానీ నేను ఇంకనూ 27 మార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లు నాకు తోచుచున్నది. నాకు ఈ విధమైన బల్లిగా జన్మ పరంపర ఎట్లు తొలగునా అని భయం కలుగుచున్నది. నేను చేసిన పాపమేమియో నాకు ఈ జన్మ ఏల కలిగానో ఎరుగజాలను. దయ ఉంచి నాకు ఈ జన్మలు కలుగుటకు కారణమైన పాపమును, ఆ పాపమును పోవు విధానమును చెప్పగోరుతున్నారని ప్రార్థించెను. శృతదేవ మహాముని హేమాంగదుని మాటలను తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్లనెను, రాజా, నీవు శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన వైశాఖ మాసమున జలమును ఎవరికి నీ దానమీయలేదు. అంటే ఎండాకాలం కదా, వైశాఖ మాసం వచ్చేది ఎండాకాలం కదా. ఆ ఎండాకాలంలో ఎవరికైనా అత్యవసరం అయ్యేది దానము. అది దాహం తీర్చుకోవాలంటే నీళ్లు దానం చేయాలి కదా, అంటే నీళ్ళు ఇవ్వాలి ఎవరికైనా. అలా ఇస్తే పుణ్యం వస్తుందట. అలా నీళ్ళు ఇవ్వకుండా నీళ్ళే కదా ఎక్కడైనా దొరుకుతాయిలే, నీళ్ళు ఎవరైనా ఇస్తారులే, నేను గొప్పవే దానాలు చేయాలని చేసేవారట ఆ మహారాజు. అందుకని జలము సర్వజన సులభము, దాన్ని దానమిచ్చుట ఏమి అని తలచితిని. ప్రయాణమును అలసిన వారికి జలదానమైనను చేయలేదు. వైశాఖ మాస వ్రతమును కూడా పాటింపలేదు. హోమం చేయదలిసిన వారు మంత్రపూతముగా అగ్ని ఎందే హోమం చేయవలను. అట్లుగాక బూడిదమున్న వాని ఎందు హోమం చేసిన ఫలం ఎట్లు కలుగును. అట్లే నీవును యోగులకు వారికి దానమియక అయోగ్యులకు వారికి దానమునిచ్చితివి. అపాత్రులకు ఎన్ని దానములు ఇచ్చినను ప్రయోజనము లేదు కదా. వైశాఖ మాస వ్రతమును చేయలేదు, జలదానమును చేయలేదు. ఎంత ఏపుగా పెరిగినను సుగంధాది గుణములున్నను ముళ్ళు గల వృక్షమును ఎవరు ఆదరింతురు? అట్టి వృక్షము ఎవరి వలన ప్రయోజనము? వృక్షం వలన ప్రయోజనమేమి? అట్టి వృక్షం వలన ప్రయోజనమేమి? వృక్షములలో రావి చెట్టు ప్రశస్తమైనది, అందువల్ల అది పూజార్హమైనది. తులసియు మిక్కిలి పవిత్రమైనదే. ఇట్టి రావి చెట్టును తులసిని వదిలి వాకుడు చెట్టును ఎవరైనా పూజింతురా? అట్టి పూజల వలన ఫలితం ఉండునా? అనాథలు, అంగవైకల్యం కలవారు, దయ చూపదగిన వారు, వారిపై దయను చూపుట ధర్మము. కానీ వారు మాన్యులు, పూజ్యులు కారు. అట్టి వారిని పూజించడం ఫలదాయకము కాదు. వారిపై దయా జాలి చూపవచ్చును, కానీ గౌరవింపడం తపము, జ్ఞానము, వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు. అట్టి వారిని పూజింపవలేను. వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువుకు మిక్కిలి ఇష్టమైన వారు. అట్టి వారిని పూజించినచో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరములనిచ్చును. కావున జ్ఞానులు ఎవరైన వారు సర్వాధికులు, సర్వోన్నతులు. అట్టి వారిని గౌరవింపకపోవుట వారిని అనగా శ్రీ మహావిష్ణువును అవమానించుటే అగును. ఈ విధంగా చేయుట ఏలోకమున పరలోకమున దుఃఖము కలిగించును. మానవుడు పురుషార్థములను సాధింపవలనన్నచో జ్ఞానుల సేవ, వారిని గౌరవించడం ముఖ్య కారణము. జ్ఞానులు కానివారు అంధులు, జ్ఞాన నేత్రము లేనివారు. అట్టి అంధులు ఎంతమందిని పూజించినను ఫలములుండునా? గుడ్డివానికి ఏమి కనిపించును? అతడేమి చెప్పగలడు? కావున జ్ఞానహీనులైన వారిని ఎంతమందిని ఎంత పూజించినను, వారిని సేవించినను అవి నిష్ఫలములు, నిష్ప్రయోజనములు. అంతేకాక కష్టములను, దుఃఖములను కలిగించును. పురుషార్థములకు ధర్మార్థ కామ మోక్షములు ఎట్లు సిద్ధించును? తీర్థములు కేవలం జలములు కావు, దేవతలు శిలారూపులు కారు. చిరకాలము తీర్థస్నానము సేవ చేసినచో శిలారూపమున ఉన్న దైవమును చిరకాలం పూజించినచో వారి అనుగ్రహం కలుగును. కానీ జ్ఞానులకు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు, ఇష్టఫల ప్రాప్తిని కలిగింతురు. కావున జ్ఞానులకు వారిని సేవించినచో, వారి ఉపదేశములను పాటించినచో విషాదం ఉండదు, ఇష్టప్రాప్తి చే సంతోషం కలుగును. అమృతం సేవించినచో జన్మ, మృత్యువు, ముసలితనము మునగు వాని వలన బాధ ఉండదు, అమృతతత్వ సిద్ధి కలుగును. హేమాంగద మహారాజా, నీవు వైశాఖ మాస వ్రతము ఆచరింపలేదు, జలదానము చేయలేదు, జ్ఞానులకు వారిని సేవింపలేదు. కావున నీకు ఇట్టి దుర్గతి కలిగింది. నీకు ఈ వైశాఖ మాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును. దీనివలన దుర్దశ శాంతించుటకై భవిష్యత్ వర్తమాన కాలములలో నీ పాపములను, వాని ఫలములను పోగొట్టుకుని విజయమును పొందగలవు అని పలికి శృతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపమున ఉన్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖ వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను. ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి
దివ్య రూపమును పొందెను. శృతకీర్తి మహారాజునకు శృతదేవ మహామునికి నమస్కరించెను. వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానమునకి పుణ్యలోకములకు పోయెను. దేవతలందరూ హేమాంగదుని అదృష్టమును మెచ్చిరి. హేమాంగదుడును పుణ్యలోకమున 10,000 సంవత్సరములుండెను. దివ్యలోక భోగములను అనుభవించెను. అటు పిమ్మట ఇక్ష్వాకు కులమున కాకుత్స్థ మహారాజుగా జన్మించెను. 7 ద్వీపముల భూమిని సజ్జనులు జ్ఞానులు మెచ్చినట్లు పరిపాలించెను. శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై ఉండెను. కులగురువుకు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖ మాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించెను. అందు చేయవలసిన దాన ధర్మములన్నిటినీ శ్రద్ధాసక్తులతో పూర్వకముగా చేసెను. సర్వ పాపములను పోగొట్టుకొనెను. దివ్య జ్ఞానము పొందెను. శ్రీ మహావిష్ణువు సాయుధ్యమును పొందెను. కావున వైశాఖ మాస వ్రతము సర్వ పాపహరము, అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడును వైశాఖ మాస వ్రతమును వ్రతాంగములకు దాన ధర్మాదులను పాటించి శ్రీహరి అనుగ్రహమును పొందవలెను అని నారదుడు అంబరీషునకు వైశాఖ మాస వ్రత విశిష్టతను వివరించుచు గృహ గోధికా వృత్తాంతమును వివరించెను. వైశాఖ పురాణం 6వ అధ్యాయం సంపూర్ణం.